విజయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పేరంటే ఒక నమ్మకం. అయితే దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు పణంగా పెట్టింది. ఒక ప్రభుత్వ బ్రాండ్ను సొంత లాభాల కోసం తాకట్టు పెట్టడం చరిత్రలో కనీ విని ఎరుగని వింత. ఈ భారీ లీజ్ కుంభకోణాన్ని తెలంగాణ విజయ డైరీ చైర్మన్, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. సాధారణంగా ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఏపీలో అందుకు భిన్నంగా అత్యంత ప్రజాదరణ పొందిన విజయ బ్రాండ్ నేమును మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు లీజ్ పేరుతో జగన్ ప్రభుత్వం దారాదత్తం చేసింది. అసలు బ్రాండ్ విలువ పెంచాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులకు ఆ పేరును వాడుకుని కోట్లు గడించే వెసులుబాటు కల్పించారు ఆనాటి పెద్దలు. ఈ సంస్థ వెనక అప్పటి అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ముసుగులో జరిగిన ప్రైవేట్ దోపిడీకి ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈ లీజ్ వెనక ఉన్న అసలు ప్రమాదం కల్తీ. విజయ పేరుంటే చాలు ప్రజలు కళ్ళు మూసుకుని కొనుక్కుంటారనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఎలాంటి నాణ్యతా పరీక్షలు లేకుండానే మార్కెట్లోకి సరుకులు వదిలారు. తాగే పాల నుంచి ప్రతి ఇంట్లో వాడే నెయ్యి వరకు కల్తీ కొరల్లో చిక్కుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విజయ అనే బ్రాండ్ ప్రతిష్టకే మచ్చొస్తుంది. ప్రజల నమ్మకాన్ని అమ్మేసి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ లీజ్ కుంభకోణం పైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడే విజయ బ్రాండ్కు మళ్ళీ పూర్వవైభవం, ప్రజల్లో నమ్మకం తిరిగి వస్తాయి.